సార్ నేను మార్కెట్ కాంట్రాక్టర్ సార్. నిన్న కమిషనర్ గారు కొత్తగా వచ్చారు. నిన్న మా మార్కెట్కి వచ్చాడు, చేపల మార్కెట్లోకి. ఆయన వచ్చి మొత్తం మా సమస్యలు ఎన్ని ఉన్నాయో మొత్తం చూశాడు. చూసి ఆయన చెప్పుకుంటే నేను చేస్తానమ్మా మీకోసం ఇప్పుడు ఇందాకుండా మనకు తెలియదు, ఇప్పటి నుంచి వర్క్ బాగా చేస్తాను, మీకు పని చేసేళ్ళగా కౌన్సిల్ ఇస్తాను, వాళ్ళకి ఏమేమి వస్తువులు కానీ చేర్చి నేను కాగితాలు పెడతాను, నేను బిల్లు ఫైల్ చేస్తానమ్మా, రేపు రోజు మీ మార్కెట్ పోయిన బాగుంటుంది అని చెప్పేసి ఆమె ఇచ్చిపోయాడు. ఆయన మంచి వ్యక్తిగా ఉన్నట్టున్నాడు, బాగానే పనులు చేస్తున్నాడు, మన మాట వింటున్నాడు. మేము ఎలాగున్నాం కూడా మా మాట ఆమె దేని వరకు అనుకోకుండా మా మాట తీసుకొని మాకు సమాధానం కూడా బాగానే చెప్పి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇట్లాంటి కమిషనర్లు వచ్చి ఏ రోజు ఏ కమిషనర్ వచ్చి కూడా నేను 30 ఏళ్ళ నుంచి నెల్లూరు మార్కెట్లో ఉంటే చేపల మార్కెట్ మేము వయసు ప్రెసిడెంట్ని మార్కెట్లో ఉన్నాను. కానీ ఏ సారు వస్తానే వచ్చి మోటార్ బైక్ మీద వచ్చి బండిలో బస్సు కారులో కూడా రాకుండా మోటార్ బైక్ మీద వచ్చి ఆయన మొత్తం మా సంస్థలో ఉండే అన్ని మా సంస్థ కొనుక్కొని ఆయన పోయాడు. ఏమేమి సమస్యలు మీ మార్కెట్లో ఇక్కడ చెమ్మటం కానీ మంచి కానీ చెడ్డ కానీ మాకు కొంత వరకు బాగలేకుండా ఉంది. కరెంటు ప్రాబ్లం ఒకటి, నీళ్ళ ప్రాబ్లం ఒకటి. కానీ చెప్పుకుంటున్నా కూడా ఎవరు వచ్చి కూడా మాకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ కమిషనర్ గారు వస్తానే మా సమస్యలు కొనుక్కోవడానికి నెల్లూరు మార్కెట్ పెద్ద మార్కెట్లోకి వచ్చి మమ్మల్ని సమస్యలు చూసుకొని, కానీ ఆయన ఒక అధికారి లాగా రాకుండా ఒక బైక్ మీద కస్టమర్స్ లాగా వచ్చి మార్కెట్లో చూసుకుంటూ వచ్చేలాగా మేము కనుక్కొని నేను కమిషనర్ కాదని చెప్పి ఆయనతో నేనే మాట్లాడి చెప్పుకున్నా. మా సమస్యలు మా మార్కెట్లో ఉండే వాళ్ళ సమస్యలని చెప్పుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.